తీసుకోవాలని కోరుకున్న అభ్యర్థులు వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? హిస్టరీ సబ్జెక్ట్ తీసుకునేవాళ్ళు ఆ సబ్జెక్టులో సక్సెస్ కావాలంటే. ఇప్పుడు హిస్టరీ ఆప్షనల్గా తీసుకోవాలన్నటువంటి విద్యార్థులు, ఫర్ దట్ మ్యాటర్ హిస్టరీ కాదండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, సోషియాలజీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, లిటరేచర్ ఏదైనా కానివ్వండి, మొట్టమొదటిగా ఆ సబ్జెక్ట్ ఎందుకు వాళ్లకు బాగా ఇష్టం ఉండాలి. అందుకని విద్యార్థులు సార్ నేను ఏ ఆప్షనల్ తీసుకోవాలి అని నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ విద్యార్థులకు నేను ఏం చెప్తానంటే, మీరు ఆల్రెడీ కొన్ని జిఎస్ క్లాసులు విన్నారు, ఏ సబ్జెక్ట్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది అనే ప్రశ్న అడుగుతాను నేను. వాళ్ళు అంటారు సార్ నాకు హిస్టరీ, పబ్లిక్ యాడ్, ఆంథ్రోపాలజీ బాగా ఇష్టంగా ఉంది, మరి ఈ మూడింట్లో నేను ఏది తీసుకోవాలి, నేను ఈ సబ్జెక్ట్ తీసుకోండి ఆ సబ్జెక్ట్ తీసుకోండి అని స్టూడెంట్స్ ఏనాడు చెప్పలేదు, చెప్పను కూడా. వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఇప్పుడు మొత్తం 10 ఆప్షన్స్ మనం ఇక్కడ ఈ సెంటర్లో కోచింగ్ సెంటర్లో 10 ఆప్షన్ల దాకా ఇస్తున్నాము, అందులో 3 మీరు షార్ట్ లిస్ట్ చేశారు, 3 కూడా మీకు చాలా ఇష్టం అంటున్నారు. వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే మూడింట్లో కొన్ని రోజులు కూర్చోండి, అన్నిటికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ అయితే నేను కష్టపడి కాదు ఇష్టపడి చదవగలను, ప్యాషన్ డెవలప్ చేసుకోవడం. ప్యాషన్ అంటే డీప్ డిజైర్, ఆ ఇష్టాన్ని కలిగించుకోవడం. సో ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఆ ఇష్టం వస్తుందో అది ఏదైనా కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, నేను దీన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతాను అనేటువంటి నమ్మకం మీకు ఎప్పుడైతే కలుగుతుందో ఒకసారి ఆ తర్వాత సిలబస్ చూడడం, సిలబస్ పైన అవగాహన కలగడం, ఓ ఈ సిలబస్ అయితే నేను ఖచ్చితంగా చేయగలనేటువంటి నమ్మకం రావడం, ప్రీవియస్ ప్రశ్నలు చూడడం, ఆ ప్రీవియస్ ప్రశ్నలు కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ ప్రశ్నలు అడిగేటువంటి పద్ధతి నాకు సరిపోతుందా, ఈ విషయాలను గమనించి విద్యార్థులు ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విద్యార్థి అయితే దాన్ని డీప్ డిజైర్ డెవలప్ చేసుకొని చేస్తారో అలాంటి విద్యార్థులు అవకాశం అంటే విజయాన్ని సాధిస్తారు. అది ఏ ఆప్షన్ అయినా కానివ్వండి, ఇది అన్నిటికీ వర్తించేటువంటి అంశం. ఆప్షనల్ సబ్జెక్ట్స్ విషయంలో ఒక్కొక్క ఏడాది ఒక సబ్జెక్టు క్లిక్ అవుతుంది, ఒక సబ్జెక్టు కాస్త సక్సెస్ రేంజ్ తక్కువ ఉంటుంది, ఇలాంటి అభిప్రాయాలు చాలామంది విద్యార్థులు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ తీసుకుంటే సక్సెస్ కష్టం, ఆ సబ్జెక్టులో ఈజీ, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ విషయంలో కష్టము సులభం, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అండి జనరల్గా ఇది చాలా బలంగా ఉన్నటువంటి ట్రెండ్. ముఖ్యంగా అశోక్ నగర్ హైదరాబాద్లో చూస్తే సీనియర్ విద్యార్థులు దీన్ని బాగా ప్రచారం చేసుకుంటారు. ఈ ఆప్షన్లో ఈ ఇయర్ ఈ రకమైనటువంటి సక్సెస్ వచ్చింది, ఇది చాలా ఈజీ, ఈ సబ్జెక్టు చాలా వ్యాస్ట్, ఇది సరైనటువంటిది కాదు, ఇది సక్సెస్ రేట్ లేదు అనే ప్రచారము దాదాపుగా సీనియర్ విద్యార్థులు చేస్తూ ఉంటారు. కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఇదే కాన్సెప్ట్ వస్తారు, ఇది ఈజీ సబ్జెక్టు, ఇది టఫ్ సబ్జెక్ట్ అనేటువంటిది. ముఖ్యంగా హిస్టరీ గురించి చాలామంది విద్యార్థులకు అపోహ ఏంటంటే హిస్టరీ అనేటువంటి చాలా వ్యాస్ట్, అది ఆ సముద్రాన్ని ఎవరూ ఈదలేరు. ఆల్మోస్ట్ నా ప్రతి హిస్టరీ స్టూడెంట్కు సీనియర్లు కానీ అంటే వేరే ఆప్షన్లు చరిత్ర పైన అవగాహన లేనటువంటి వాళ్ళు చెప్పి భయపడిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న, సార్ హిస్టరీ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ కానీ ఇది మనం కవర్ చేయలేము అనేటువంటి ఒక వదంతిని బాగా బలంగా చేశారు. అలా ఎలా చేస్తున్నారంటే వాళ్ళు సిలబస్ పేపర్లు యూపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ పేపర్లు మెయిన్ సిలబస్ చూస్తే వేరే ఆప్షనల్వి 2-3 పేజీలు ఉంటాయండి, ఒక హిస్టరీది మాత్రం 6 పేజీలో నడుస్తుంది సిలబస్. అంటే వీళ్ళు సిలబస్ను స్కేల్ పెట్టి కొలుస్తున్నారు, ఓ స్కేల్ పెట్టి కొలిచి ఏది పెద్దగా ఉంది ఏది తక్కువ అనేటువంటిది. దురదృష్టం ఏంటంటే ఆ స్కేల్ కొలిచే పద్ధతికి ఆ సబ్జెక్ట్ గురించి ఎటువంటి అవగాహన లేదు. అంటే వేరే సబ్జెక్టు 3 పేజీలు ఉంటే సిలబస్, హిస్టరీ మాత్రం 6 పేజీలు ఉంది కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఎవరు ఈదలేరనేటువంటిది చాలా తప్పది. ఎందుకంటే హిస్టరీ సిలబస్ను చాలా ఎక్స్టెన్సివ్గా చర్చించడం జరిగింది. 2008 కంటే ముందు ఇదే సిలబస్ 3 పేజీల్లో ఉండేది. 2008లో సిలబస్ను కొంత మార్పులు చేర్పులు చేసి అవే టాపిక్స్ను 6 పేజీలో చేశారు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ జస్ట్ ఒక చాప్టర్ పేరు ఇచ్చేసారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ సిలబస్లో ఆ చాప్టర్లో ఏమేమి చదవాలి డీటెయిల్గా ఇచ్చేసరికి మనకు సిలబస్ అనేటువంటి పెద్దదిగా కనిపిస్తుంది. అలా ఏముండదు. పైగా ఇప్పుడు హిస్టరీ మీరు ఏదైతే ఆప్షన్ చదువుతున్నారో ఆ హిస్టరీ మొత్తం A to Z 100% జిఎస్లో కూడా పార్ట్ ఉంది. కాబట్టి సిలబస్ను స్కేల్ ద్వారా కొలవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక సక్సెస్ విషయానికి వస్తే నా ఉద్దేశంలో ఏ ఆప్షనల్ సక్సెస్ కాదు, ఏ ఆప్షనల్ ఫెయిల్యూర్ కాదు. ఆ విద్యార్థి ఆ సబ్జెక్ట్ను ఫెయిల్ చేయిస్తాడు లేకపోతే పాస్ చేయిస్తాడు. అంటే విద్యార్థి ప్రతిభ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్.
ప్రతిభ లేనటువంటి విద్యార్థి ఏ ఆప్షన్తో కూడా సక్సెస్ కాడు. ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థి ఏ ఆప్షన్ తీసుకున్నా సక్సెస్ అవుతాడు. అతని దగ్గర స్కిల్స్ లేకుండా సబ్జెక్ట్ను బ్లేమ్ చేయడం అనేది తప్పు. అతని స్కిల్స్ వల్ల ఆ సబ్జెక్టు పేరు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే ఖచ్చితంగా ఏ విద్యార్థికి అయితే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థి ఏ ఆప్షన్తో తీసుకున్నా అతను సక్సెస్ అవుతాడు. మెరిట్ లేని విద్యార్థి ఏ ఆప్షన్ తీసుకున్నా సక్సెస్ కాదు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.